నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అబ్బా 100 కోట్ల ప్రాప్తిరస్తు అని దీవించొచ్చు కదా. నీ మంచితనం ముందు కోట్లెంతమ్మా, అదే లక్షల కోట్ల విలువ. మరంత విలువే అయితే మా దుర్గమ్మకి ఎందుకు నేను నచ్చడం లేదు? జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి. కొంతమంది అంతేనమ్మా. మీ ఇంటికే బయలుదేరాను, నువ్వే ఎదురుపడ్డావు. దేనికండి? ఈ నెల చీటీ డబ్బులు 4300 రూపాయలు కట్టాలమ్మా, అది చెప్దామనే వచ్చాను. దానికోసం ఇంటి దాకా రావాలా? ఎవరికైనా చెప్పి పంపొచ్చు కదా. అయినా నేనున్నాను కదా, అటు ఇటు తిరిగేదాన్ని. అవును, ఎంతన్నారు? 4300 అమ్మా. సరే, 2 రోజుల్లో తెచ్చిస్తాను. మంచిదమ్మా. ఏంటే నీలో నువ్వే నవ్వుకుంటున్నా? ఎవరైనా వాళ్లల్లో వాళ్లే నవ్వుకోకుండా పరాయి వాళ్లలో దూరి మరీ నవ్వుతారా? చాలే ఊరుకో. ఎవ్వరూ లేకుండా ఒక్కళ్లే అలా నవ్వితే పిచ్చివాళ్లు అనుకుంటారు. అయితే అవ్వచ్చు గాని ఈ నవ్వులు పిచ్చిది. ఆ సత్యవతిని గుర్తు చేసుకొని. సత్యవతి పిచ్చిదేంటే? పిచ్చిది కాబట్టే పిచ్చిది అన్నాను. దానికి పిచ్చని నీకెందుకు అనిపించింది? దానికి కుజదోషం ఉండబట్టే పెళ్లి ఎంతకాలానికి అవ్వలేదని తెలిసింది. నేనే చేస్తున్నాను తప్ప. పాపం, ఇప్పటికీ కుజదోషం అని తెలుసుకుని కుజదోషాలకి పూజలు చేస్తుంది. ఎప్పుడో తెలుసుకునుంటే 10 మంది పిల్లలు, అత్తగారి హోదా కూడా వచ్చేది. దానికి ఇప్పటికొచ్చిందేమో పెళ్లి ముహూర్తం, చేసుకొని. దోషం పోవాలి కదా ప్రియా. అలాంటి పాపల దోషం పూజలతో పోదు, భర్త పూజలు చేయాలి. బా వదిలేవే. సరే, నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి మునగాకు తీసుకొస్తాను. బాయ్. పూజ మధ్యలో లేచింది అంటే రథం భగ్నమైనట్టే. మళ్ళీ 8 వారాలు చేయాల్సిందే. ఈ పూజ ఫలితం ఇవ్వదు. ఇదేంటి మా ఇంటికి వస్తుంది? ఏయ్, ఏంటి మా ఇంటికి వస్తున్నావు? ఏంటి మీ ఇల్లా? అవును, మా ఇల్లే. మీ ఇల్లు ఎలా అవుతుందే? ఈ ఇంటికి కాబోయే కోడల్ని నేను. నా ఇల్లు కాక నీ ఇల్లు అవుతుందా? పోవే, అది ఆయనప్పటి మాట. ఇది నా మేనమామ ఇల్లు. వచ్చిపోయే అధికారం నాకుంది, రావద్దనే హక్కు నీకు లేదు. ఈ ఇంటికి నేను మేనకోడల్ని. మేనకోడలని అంతలా మెడలెగరేయాల్సిన పని లేదు. నా తర్వాత కోడలిగా దీనికి అన్ని అధికారాలు, హక్కులు ఉన్నాయి. అవన్నీ అయిన తర్వాత కదా దుర్గమ్మ. నేనిప్పుడు మేనకోడల్ని, రేపు ఈ మేడకోడల్ని కావచ్చు. మెడలో ఆభరణాలు దిగేసుకోవచ్చు. మేడ కోడలా? అదేంటే? అది మేడ మీద ఉన్న వాళ్ళకి తెలుస్తుందిలే గాని నన్ను వెళ్ళనివ్వండి. మేడ కోడలు మెడలో ఆభరణాలు అంటే మెడలు విరిగిపోతాయి. అసలు ఇంట్లోకి ఎందుకు వచ్చావే? పెరట్లో ఉన్న ములగ చెట్టు కోసం. పెరట్లో మునగ చెట్లు, మేడ మీద మునీశ్వరులు లేరు. దయచేయి.
మునీశ్వరుడి సంగతి తర్వాత ముందు మునగ చెట్టు సంగతి చూడ్ని. మునగ చెట్టు ఏంటో చూసేది? 5 రూపాయలు పడేస్తే 2 కాయలు వస్తాయి. 5కి గతిలేని దానివి అందలం ఎక్కాలని ఆశపడకు, కుదరదు. దుర్గమ్మ, నేనేం కాయల కోసం రాలేదు. మా నాన్న కాలు బెణికింది, మునగాకు కాపడం పెడితే తగ్గుతుందని మునగాకు కోసం వచ్చాను. నన్ను వెళ్ళని. ఓ, వంక పెట్టుకునొచ్చావా? హ, వంకరగా ఆలోచించుకు దుర్గమ్మ. నేను రావడానికి వంకలెందుకు? తలుచుకుంటే నీట్గా స్ట్రైట్ గా డాబా మెట్లెక్కగలను. ఎక్కనా? ఆపుతావా? అయినా దానికి గేట్లు దూకి రావడం ఎందుకు? ఆ గేటు ముందు నిలబడి 4 ములక్కళ్ళు ముష్టేయమనొచ్చు కదా. ముష్టి అడిగడానికి నీలా నేను ముష్టి బతకడం లేదు. ఏం కూసావే నిన్నసలు? అప్పనంగా పడి తినేది నన్ను ముస్టాడుకోమంటుందేంటి? అది వాగితే పడుండాలా నేను? మునగాకు లేదు, ఏమీ లేదు. వెళ్ళి బయటికి. ఇదిగో దుర్గమ్మ, మర్యాదగా అడుగుతున్నా. నన్ను పెరట్లోకి వెళ్ళనిస్తావా లేకపోతే మేడ మెట్లెక్కమంటావా? చూడత్తయ్యా దీని పొగరు. పోవే. ఏమీ కాని నీలాంటి దానికే నా బావ మీద అంత ఆసుంటే, ఏ దోషం లేనిదాన్ని, హక్కు స్వతంత్రం వావి వరుస ఉన్నదాన్ని నాకెంతుండాలే? ఏంటే వాగుతున్నావు? అన్ని రకాలుగా దోషమున్నది నీకు. ఆశలున్నా అవేవి నెరవేరవు. ఎవరికో ఏంటో నాకు కాబోయే కోడలు అని ఎవరిని చూసి భుజాలు ఎగరేసుకుంటున్నావో అది ఎప్పటికీ నీ కోడలు కాదు. నా మాట అబద్ధమైతే అప్పుడు అడుగు దుర్గమ్మా. సరే, ముందు ఈ విషయం చెప్పు. పెరట్లోకి వెళ్ళాలా లేదా అటు మేడ మీదకి వెళ్ళాలా? మేడెక్కితే మెడలు విరుస్తాను. పో, వెళ్ళు వెళ్ళు. వెళ్ళి ఆకుల అలములు కోసుకోపో. ఇదిగోండి. ఏంటే మునగాకు తెస్తానని పక్కింటికి ఎంతసేపు వెళ్ళావు? వెళ్ళొద్దా? చెట్టు ఎక్కుద్దా? ఆకు ముద్దురా లేతా అని చెక్ చేయొద్దా? తెంపొద్దా? చెట్టు దిగిరావద్దా? ఏంటి ములగ చెట్టు ఎక్కావా? మునగ చెట్టు ఎక్కుతారెవరైనా? పిచ్చిదన్నా ఎక్కడానికి? ఎక్కానన్నా? తమాషా కన్నా. తమాషా అని అసలు ఆలస్యాన్ని దాటివేయకు. వదినతో గొడవ పడ్డావా? వద్దన్నారా? వేరే ఎక్కడైనా వెతికి పట్టుకొచ్చావా? ఈ మునగాకు వాసన చూడు. హ్మ్? మీ అన్నయ్య గారింటి చెట్టే. రక్త సంబంధం ఉన్న ఇల్లే. హ్మ్. బా తీయవే. అసలు ఏమైందిరా? ఏం లేదు సాంబయ్య. గేట్ తీయగానే 3 కోతులు ప్రత్యక్షమయ్యాయి. పళ్ళికిలించి కిర్ర కిర్రమన్నాయి. ఉస్కో అంటే మూసుకో అని, నా ఇంటికెందుకొచ్చావని పిల్ల కోతి, అవును ఎందుకొచ్చావు అని పండు కోతి, రావద్దు పో అని పని మనిషి కోతి అన్నాయి. అంతలో ఓనర్ గారొచ్చి అది నాకు కాబోయే కోడలు అనంది. వాళ్ళ నలుగురికి నలుగు పెట్టి తలంటు పోసి హారతులిచ్చి ఆకు కోసుకొచ్చేసరికి లేట్ అయిపోయిందిలే. ప్రియా, ఆకు కాస్త వేడి చేసి నాన్న కాలికి కట్టు. ఆ కోతుల కథ ఎప్పుడూ ఉండేదే కదా. గొడవ పడే ఉంటావు. అరే, పడింది వాళ్ళు, ఎదురు పడింది నేను. ఇలా అయితే ఎలాగండి? అసలే వాళ్ళు కోపం మీదున్నారు. నేను మౌనంగానే ఉన్నా. వాళ్ళు సరే అనరు. దుర్గమ్మ తనకు తానుగా నీ కూతుర్ని కోడలుగా చేసుకుంటా అని రాదు. ఇలా ఎదురు పెడితేనే వస్తుంది. నేను వాగబట్టి వెనక్కు వెళ్ళినట్టు మాట్లాడుతున్నావేంటి ప్రియా? జరిగిందేంటో, ఆ దుర్గమ్మ చేసిందేంటో అంతా నీకు తెలుసు కదా. మనం ఎంత ఆరాటపడ్డా అటు వాళ్ళకి లేందే కలుపుకోరు ప్రియా.
పాపం ఆదిత్య అంత తపన పడుతున్నాడు, ఆరాట పడుతున్నాడు, ప్రేమ చూపిస్తున్నాడు. వాణ్ణి అర్థం చేసుకోవడం లేదు. పైగా ఇటువైపు చూడొద్దు అని ఆంక్షలు పెడుతున్నారు. అరే మామయ్య, మనమంటే ప్రేమ చూపించే నువ్వే ప్రాణం అనుకునే మామయ్యకి తప్పుడు విషయం చెప్పి మనసు మార్చింది ఆ దుర్గమ్మ. ఆవిడ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, కల కాస్త వెనక్కి ముందుకి వెళ్ళినా నా పెళ్లి ఆదిత్యతోనే జరుగుతుంది. నువ్వు వరి అవ్వొద్దు. సరే సరే, ముందు ఆక్సంగు చూడు. ప్రియా, నువ్వు టాబ్లెట్లు వేసుకున్నావా? నువ్విలాగే తగులాడుతూ ఉంటే నేను మందులేసుకుని ఏం ప్రయోజనమే? ఏంటి మళ్ళీ మొదటికొచ్చావా? నేను అభయం ఇస్తున్నాను. నా పెళ్లి ఆదిత్యతోనే. మందుల మీద స్ట్రైక్ చేయకు ప్రియా. మా పెళ్లిలో హుషారుగా, చలాకీగా, సంతోషంగా తిరగాలి. నీ కల నిజమవడం నువ్వే చూసి గర్వపడాలి. మందులు మానొద్దు, గుర్తుంచుకో. టాబ్లెట్స్ వేసుకో ప్రియా. తులసి, ఉమ్, ఈ నెల చీటీ డబ్బులు కాస్త పంతులు గారికి ఇయ్యమ్మా. నేను ఊరెళ్తున్నాను. అలాగే నానమ్మా. తల్లికి ధైర్యం చెప్పి టైం ప్రకారం మందులు వేస్తూ మగపిల్లాళ్లా చూస్తున్నావు. రేపు నీ పెళ్ళై అత్తారింటికి వెళ్తే ఎలాగే? ప్రియా, దీంతో పాటు ఒక కొడుకును కూడా కనుంటే ఎంత బావుండేదే. హలో, వచ్చిన పని అయిందిగా, ఇంక వెళ్ళు. కొడుకైనా కూతురైనా నేనే. నేనేం కొడుక్కి తక్కువ కాను. కనకపోయావా అని ఎప్పుడు సలహాలు ఇస్తున్నావే? నీ కొడుకు కోడలు నిన్ను ఏ పాటి చూస్తున్నారు? నేనే బెటర్. అదే నిజమేలే. ప్రియా, దుర్గమ్మని ఎలాగైనా ఒప్పించు. నేనొస్తానే. ప్రియా, నువ్వేం పట్టించుకోకు. నేనేం పరాయి దేశం పోను. ఇక్కడే మిమ్మల్ని అంటి పెట్టుకునే ఉంటాను. చేసుకునేది ఆదిత్యనే కదా. అంతకంటే అదృష్టం ఏముంటుందే ఈ జన్మకి? నన్ను నీ బంగారం, నీ అదృష్టం అంటావు కదా. నీకు నేనుండగా అదృష్టం ఎప్పుడు దూరం కాదు. ప్రియా, నేను నీ సంతోషాల నిధిని. గర్వంగా జీవించు. ఆదిత్య పెళ్లి వేరే వాళ్లతో జరిగితే అదే నా చావు ముహూర్తం అవుతుంది. ప్రియా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నా మెడలో తాళి పడితే అది ఆదిత్య కట్టిందే కావాలి. అవుతుంది అంతే. అది ఫిక్స్. ప్రియా, అదంత నమ్మకంగా చెప్తుంటే నువ్వెందుకు నమ్మట్లేదు? దానికున్నపాటి ధైర్యం లేకపోతే ఎలా? ఇది తులసి ప్రతిజ్ఞ. నా మెడలో మరొకరు తాళి కట్టరు, కట్టలేరు. అంతే. నీ కళ్ళల్లో ఆనంద బాష్పాలై ఆ రోజు అక్షింతలై ఆశీర్వదించాలి. అంతే.
వెంకటలక్ష్మి ఏంటి వెంకటలక్ష్మి చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? చిన్నత్తయ్య బైక్ నేర్చుకుంటే బాగుంటుంది కదా. బైక్ బానే ఉంటుంది. అయినా నీ లెవెల్ కి ఒక బైక్ ఏంటి, కారు నేర్చుకోవాలి. కమిషనర్ గారికి కాబోయే కోడలివి. కారు ట్రైల్ అయింది కానీ రాలేదు, తర్వాత టైం కుదరలేదు. అందుకే ముందు బైక్ నేర్చుకుంటా. ఓ నేర్చుకో, దానికి ఆలోచన ఎందుకు? బావ బండుంది కదా, నేర్పమంట. ఆదిత్య బండ అయినా ఆ బండి మగాళ్ళది కదమ్మాయి. మగాళ్ళేంటి ఆడాళ్ళేంటి అదే నేర్చుకుంటా. అప్పుడు ఆ తులసి కన్నా నా లెవెల్ పెరుగుతుంది. బావనే నేర్పమంట. ఓ అంతా బానే ఉంది. ఆదిత్య నేర్పద్దు. మావయ్యతో చెప్పిస్తా, అత్తయ్యతో ఒప్పిస్తా. దుర్గమ్మ నీ కోడలు బండి నేర్చుకుంటుందట. మంచిదే కదా. ఆ ఆదిత్య నేర్పించమంటుంది. వాడా? ఆ, నువ్వు చెప్తే కాదంటాడా అత్తయ్య? వింటాడు. అయితే నేర్పించమను. నేర్పించడు. ఆయనతో చెప్పిస్తాను. ఎందుకు నేర్పించడం అది చూస్తాను. అది అత్తయ్య అంటే. ఎలా అయినా నేర్పించాలి అత్తయ్య. బండొచ్చాక ఫస్ట్ ఆ తులసి బైక్ ని డాష్ కొడతా. నేర్చుకుంటే నేర్చుకోవే, ఆ డాషులు హాస్పిటళ్ళు మనకొద్దు. అది ఏంటమ్మా? ఇలారా. లక్ష్మికి బండి నేర్చుకోవాలనుందంట. కాస్త నువ్వు బండి నేర్పించు. నా బండా? అమ్మా అది హెవీ వెహికల్, లేడీస్ బండి కాదు. నేను అదే నేర్చుకుంటాను బావా. హే, మగాళ్ళ బండి నేర్చుకోవడం ఏంటి? నువ్వు నేర్పించరా. ఏ బండి అయితే ఏంటి? సర్లే నేర్పిస్తా. ఆదిత్య పెళ్లి వేరే వాళ్లతో జరిగితే అదే నా చావు ముహూర్తం అవుతుంది. నిజంగానే వాడితో నా పెళ్లి జరగకపోతే అమ్మో, అత్తయ్య మామయ్యల మాట విని మరొక దారి లేక ఆదిత్య వెంకటలక్ష్మి మెడలో తాళి కడితే అమ్మ పరిస్థితి ఏంటి? నా జీవితం ఏమైపోతుంది? అమ్మ బతుకుతుందా? నేను మరొకరితో జీవితాన్ని పంచుకోగలనా? లేదు, అలా జరగకూడదు.